థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారి టీఆర్ఎస్ పార్టీ పైన ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి వివరాలు ఏంటి అనేది తెలుసుకునేందుకు ఈరోజు ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. మనతోనే స్టేట్ లీడర్గా ఉన్నటువంటి బానోత్ కిషన్ నాయక్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం, బాగున్నాను. బాగున్నారా? ఐఎమ్ గుడ్ సార్. యాక్చువల్లీ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కి ఉందా ఏమన్నా కార్యకర్తలు కావచ్చు, మీకు ఏమైనా బలగం ఇట్లాంటి ఏమైనా ఉందా మీకు? ఖమ్మం అద్భుతంగా ఉన్నది. రియలా? ఎట్లా 2006 నుంచే ఉన్నది. ఉన్నారు. కవిత గారు రీసెంట్గా పార్టీ పెట్టారు. మీకు ఇక్కడ బలగం అన్నీ ఉండాలి కదా, మరి అంత ఉందా మీకు ఇక్కడ? బాగా ఉందని చెప్తున్నా కదా, అది ఉదాహరణలతో సహా చెప్తా వినండి. ముందుగా BVR టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు. వరంగల్ నుంచి వారు ఖమ్మంకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. నా పేరు బానోత్ కిషన్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. జై తెలంగాణ, జై కవితక్క. రైట్. ఉద్యమకారులు అన్నారు మీరు, తెలంగాణ మలిదశ ఉద్యమకారులు? తెలంగాణ మలిదశ ఉద్యమకారుడిని. ఏమేమి ఉద్యమాలు చేశారు? తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం సకల జనుల ఉద్యమంలో ఉన్నాం. కుల సంఘాలుగా సబ్బండ వర్గాలని కలుపుకొని ఆనాడు చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి చెందుతున్నటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న గారితో కలిసి పనిచేశాం. ఆయన గారు పెట్టినటువంటి కుల సంఘంలో పనిచేశాను. పిడిఎస్యుగా ఉన్నాను. సామాజిక ఉద్యమాల్లో ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుణ్ణి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఆ తర్వాత కాలంలో నా ప్రస్థానం ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కవితక్క గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉన్నది. టీఆర్ఎస్ రక్షణ సేన. నాకు ఖమ్మం గురించి వివరాలు ఇవ్వండి. ఖమ్మంలో ఇక్కడ మీ పార్టీ యొక్క విషయాలు ఏంటి? ఖమ్మము ప్రధానంగా ఉద్యమ కిల్ల. ఖమ్మం అనగానే చైతన్యవంతమైనటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వం ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు, తెగువ చూపేటటువంటి పద్ధతి ఉంటుంది. ఏ ఉద్యమం ఈ రాష్ట్రంలో మొదలైనా అది ఖమ్మం నుంచే. తెలంగాణ మలిదశ ఉద్యమం ఖమ్మం జిల్లాలో నుంచే స్టార్ట్ అయింది. పాల్వంచలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారి ఆమరణ దీక్షతో స్టార్ట్ అయినటువంటిది. రాష్ట్రం సాధించేంత వరకు ఆ ఉద్యమం కొనసాగుతుంది. నా పాయింట్ ఏంటంటే, ఓకే మీరు ఉద్యమం చేస్తే అదంతా ఓకే, ఖమ్మం కంచుకోట ఉద్యమకారు అది ఓకే, కాకపోతే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లా ఏంటి ఇక్కడ మీ వివరాలు ఏంటి? మీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారా లేరా? మీరు ఒక్కరే లీడర్ ఉన్నారా? మీలాంటి లీడర్లు ఇంకా ఖమ్మంలో ఉన్నారా లేరా? అసలు ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీకి కవితక్క నాయకత్వంలో నాలాంటి నాయకులు అద్భుతంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను ప్రకటించడం, జిల్లా నాయకత్వం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఏప్రిల్ 25న జరగక ముందు నుంచి కూడా 2006 నుంచి కవితక్క తెలంగాణ జాగృతి అద్భుతంగా ఖమ్మం జిల్లా రోల్ చేసింది. ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, సేవా కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం అద్భుతంగా ఉంది. ఆనాడు నుండే కమిటీ ఉన్నది. అది ఇప్పుడు టీఆర్ఎస్ ఆనాడు జాగృతిగా ఉండేటటువంటి కమిటీతో పాటు ఇవాళ కొత్తగా ఆనాడు జాగృతి లేకుండే తెలంగాణ ఉద్యమంలో ఉంటుండే. కానీ ఇవాళ తెలంగాణ జాగృతి కాస్త రాజకీయ పార్టీగా ఆవిర్భవించినాక నాలాంటి వాళ్ళందరం కూడా కవితక్క నాయకత్వంలో పనిచేయడానికి వచ్చినాం. ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ను నియమించారన్నారు. 119 నియోజకవర్గాల్లో ఉన్నారా? 119 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఉన్నారా? జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారు. రాష్ట్రం నుంచి ఇన్ఛార్జీలుగా పోయినటువంటి అబ్జర్వర్లు ఉన్నారు. పార్టీ నిర్మాణం సంస్థాగతంగా అద్భుతంగా జరుగుతున్నది కవితక్క నాయకత్వంలో. ఓకే, మరి ఏంటి ఏం చేస్తారు మీ ఇన్ఛార్జీలు, మీ అబ్జర్వర్లు? వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏదైతే వచ్చిందో రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవి సాకారం కాలేదు. భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడినది. కాబట్టి దీన్ని సామాజిక తెలంగాణ చేయాలనేటటువంటి అంశంతో మీరు గమనించినట్లయితే పార్టీ ఆవిర్భావం రోజు మా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు అద్భుతంగా ప్రకటించినారు. ఏం చేయబోతున్నాం, ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది, కవితమ్మ ముఖ్యమంత్రి అవుతుంది, ఏ రకంగా ప్రజల్ని మనం పాలిస్తున్నాం అనేటటువంటిది కవితమ్మ మాటల్లో చెప్పింది. పాంచజన్యాన్ని ప్రకటించింది. విద్య, ఉచిత వైద్యం, రైతుని రాజుని చేసేటటువంటి పద్ధతి, నిరుద్యోగులకు ఉపాధితో పాటు ఉద్యోగంతో పాటు ఉపాధి కల్పన, సామాజిక తెలంగాణ, ఈ 5 అంశాల మీదనే కవితక్క పార్టీ ప్రకటించింది. దానికి అనుగుణంగా ఇన్ఛార్జీలను
ఇక్కడ అన్ని పార్టీల నాయకులు వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ పార్టీ యొక్క చీఫ్లు ఈ రకమైనటువంటి మాటలు చెప్తున్నారు. అంటే ఇక్కడ మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. ఎస్, ఇప్పుడు కవిత గారు కూడా పాంచజన్యాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్, ఇవి జరుగుతాయా జరగవా ఇవి దేవునికే తెలుసు అని చెప్పేసి మరి కొంతమంది విశ్లేషకులు అంటున్నటువంటి పరిస్థితి. విశ్లేషకులు కాదు, ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎట్లా అవుతుంది. పాంచజన్యాన్ని ప్రకటించినటువంటి కవితక్క చాలా మొండిది, పట్టుదల కలిగినటువంటి మనిషి. ఆధారం లేకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం ఆమెకు లేదు. ఖచ్చితంగా ఆధారాలతోనే బడ్జెట్ని ప్రవేశపెడుతూనే ఇది మా బడ్జెట్టు, ఈ బడ్జెట్లో విద్యకి ఎంత, ఉపాధికి ఎంత, రైతాంగానికి ఎంత అనేటటువంటిది పకడ్బందీగా ఒక అంచనాతోని కూడికలతోని సహా ప్రజానీకానికి తెలియజేసింది. కవితక్క చెప్పేటటువంటి దాంట్లో నిజంగా ఇవాళ సబండ వర్గాలు ఇవాళ విద్య వైద్యం అనేటటువంటిది ఉచితంగా అందవలసినటువంటి విద్యని చదువుకోవాల్సిన దాన్ని చదువుకునేటట్టుగా పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి. వైద్యం ఒక మనిషి జీవితం మొత్తంలో తన సగటున సంపాదించే 25,000-30,000 రూపాయలు నెల వచ్చేటప్పటికల్లా సంపాదిస్తే పిల్లల చదువులకు ఆరోగ్యానికే 70% పోతున్నదని చెప్పని లెక్కలతో సహా గణాంకాలతో సహా కవితక్క చెప్పింది. సగటు మానవుడు ఏ రకమైతే ఇబ్బంది పడుతున్నాడో ఆ ఇబ్బందులను తొలగించే దాంట్లోనే ఈ పాంచజన్యం దాగి ఉన్నది. రైట్. ఇప్పుడు ఉద్యమకారులను పట్టించుకుంటా అని కూడా కవిత గారు అన్నారు. ఎస్, ఎట్లా పట్టించుకుంటారు? ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, కేసీఆర్ గారే పట్టించుకొని ఆ టైంలలో కవిత గారు ఎలా పట్టించుకుంటారు? సేమ్ కేసీఆర్ గారి అడుగు జాడల్లోనే అవే మాటలతోని కవిత గారు వచ్చారనేది కొంతమంది విశ్లేషకుల మాట. అలాగే కొంతమంది ప్రజలు కూడా అదే రకంగా అనుకుంటున్నారు. ఏం చెప్తారు? విశ్లేషకులు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు కొన్ని కాలం నిర్ణయిస్తుంది. కవిత గారు ముందే చెప్పింది, ఎక్కడైతే కవిత గారు తెలంగాణ ఉద్యమకారుల్ని విస్మరిస్తున్నది, గత పాలకులు టీఆర్ఎస్ అనే పేరుతో నుండి బీఆర్ఎస్గా మారి ఉద్యమకారుల్ని విస్మరించారనే కదా కవితమ్మ చెప్తూ బయటకు వచ్చినది. అక్కడ ఏ రకమైనటువంటి ప్రజలకు ఏం చేయదలుచుకున్నామో అవి చేయలేదు కాబట్టి కవితమ్మ బాహాటంగా బయటకు వచ్చింది. ఒకవేళ తన తండ్రిని కూడా ఆమె నిందిస్తూ ఖచ్చితంగా చేయని పనిని చేయలేదని చెప్పని బాహాటంగా చెప్తూనే బయటకు వస్తున్నది. అలాగేమో అవి ఆఫ్ ది రికార్డు ఆన్ రికార్డు అని కాదు, ప్రజల్లోకి వెళ్తామన్నది. గత పాలకులు కేసీఆర్ ప్రభుత్వంలో నేను కూడా ఉండి ఉన్నా, ఆనాడు ఈ పని చేయలేదు అని చెప్పని కవితమ్మ చెప్తూనే ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులతో పాటు, ఉద్యమకారులు అంటే కేసులు ఉన్నోళ్ళే ఉద్యమకారులు, మిగతా వాళ్ళు కాదా అనేటటువంటి ఏ ప్రామాణికంగా అయితే తీసుకుంటామనేది కవితమ్మ నాయకత్వంలో ఒక యాప్ కూడా పెట్టినాం. తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేయడానికి గత పాలకులు ఇచ్చినటువంటి మాటలను విస్మరించారు కాబట్టి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించినారు. ఇప్పుడు కొత్తగా ఒక ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు. ఈయన కూడా మాటలకే పరిమితం అవుతూ 420 హామీలు ఇస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలము, అమరవీరుల కుటుంబానికి ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పని ఇవ్వట్లేరు అనే దాని మీద కవితక్క జూలై 2వ తారీఖు వరకే డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వానికి. జూలై 2 తర్వాత ఉద్యమకారులను నేర్చుకొని భూపోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రకటించి ఉన్నది. ఆల్రెడీ ట్రోల్ అవుతుంది, మీరు కూడా గమనించి ఉంటారు. ఓకే. సో ఇప్పుడు కవిత గారు రాజకీయంగా సొంత పార్టీ పెట్టారు, ఇది సక్సెస్ అవ్వదు అని అనే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. ఏం చెప్తారు? 1000 అడుగుల ప్రస్థానమైనా మొదటి అడుగుతోనే మొదలవుతుంది. అంతే. అది అవ్వదు అనేటటువంటి వాళ్ళు చెప్తున్నారంటే రాజకీయంగా ఎదుర్కోలేకను, లేకపోతే అసలు కవితమ్మ ఒక పార్టీ ప్రస్థానం ప్రజల్లోకి ఆమె వెళుతున్నది. జాగృతి అనే పేరుతో జనం బాటలోకి పోయింది. జనం బాట ఆగినటువంటి జిల్లాల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రక్షణ సేనగా వస్తూ ఉన్నాం. ఇలా ఏంటంటే కవితమ్మ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకను, లేదా కవితమ్మ వచ్చేటటువంటి ఈ ప్రజానీకం ఆదరణను చూసి ఓర్వలేనటువంటి పద్ధతుల్లో ఉండేటోళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. సరే, ఏదేమైనా మంచికైనా చెడుకైనా తెలంగాణ రక్షణ సేన కవితమ్మ ప్రజల నోళ్ళలో నాలుకలాగా ఉన్నది. ప్రజా సమస్యల పట్ల చూసుకున్నట్టయితే ఇవాళ ఖమ్మంలో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. నేను ఒక ముచ్చట చెప్పదలుచుకున్నా మీకు. పార్టీగా మేము అవతరించక ముందే ఇక్కడ పాలకులు 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల అనేటటువంటి ప్రాంతంలో గత 14 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి 720 కుటుంబాలను ఈ పాలకులు ఛిద్రం చేసి బుల్డోజర్లను తీసుకొని వచ్చి మొత్తం ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళని కూడా చూడకుండా పొక్కిలతో పెకిలించినారు. ఆ పెకిలించిన తరుణంలో కొంతమంది నాయకులు, కొన్ని రాజకీయ పార్టీలు వచ్చి చేతులు ఒప్పుకుంటూ దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. కానీ మార్చి 9వ తారీఖు నాడు కవితమ్మ అడుగు పెడుతూనే ఈ ఖమ్మం జిల్లాకు ఒక మాట ఇచ్చిన. వెలుగుమట్ల ప్రజానీకం కోల్పోయిన ప్రాంతంలోనే ఎక్కడైతే మన ఇళ్ళని పెకిలించి పీకేశారో అక్కడే మీకు ఇళ్ళిప్పించే దానికోసం నా పోరాటం ఉంటుందని చెప్పని మాట ఇచ్చి వచ్చినటువంటి ఆడబిడ్డ
మాకు ఇక్కడ నిజంగానే ఆ భూములకు ఇప్పుడు ఇల్లు కడతా ఉన్నది ప్రభుత్వం దిగి వచ్చినది. కానీ కవితమ్మ ఒక మాట చెప్పి విస్మరించే మనిషి కాదు, మడమ తిప్పని మనిషి కవితమ్మ. మొండిది, పట్టుదల పట్టిందంటే పని అయ్యేంత వరకు ఊరుకునే పరిస్థితి ఆమె దగ్గర లేదు. 119 నియోజకవర్గాల్లో మీరు గద్దెలు స్టార్ట్ చేశారంట, కట్టుడు నిజమేనా? కవితమ్మ నాయకత్వంలో ఒక ప్రకటన చేస్తున్నారు. మే 20వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ గద్దెల నిర్మాణం జరగాలి. జెండావిష్కరణలు కూడా అంబరాన్ని అంటేటటువంటి విధంగా సంబరంగా, అంటే ఒక పండగ వాతావరణాన్ని తలపించేటటువంటి విధంగా అందరం ఆనందోత్సవాలతో చేసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా ఖమ్మం నగరంలో చేసినాము, మొన్న చేసాము. పాలేరు నడుస్తూ ఉన్నది, మదిరిలో గద్దెల నిర్మాణం పూర్తిగా వచ్చినాయి, వైరాలో ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో 3 అయిపోయినాయి, 2 గద్దెల నిర్మాణంలో ఉన్నాయి. రేపు 18వ తారీఖు వరకు అక్కడ కూడా పూర్తి చేస్తాం. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకత్వం మొత్తం నియోజకవర్గ కేంద్రాల్లో, మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో, కార్పొరేషన్ పరిధులలో, మండల హెడ్ క్వార్టర్లలో, ఇంకొక 20వ తారీఖు తర్వాత ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీ నాయకత్వంలో కూడా గద్దెలు నిర్మించుకొని జెండాల పండుగ చేసుకునేటటువంటి వాతావరణం అద్భుతంగా ఆనందంగా చేసుకుంటా ఉన్నాం తెలంగాణ రక్షణ సమితి సేన ఆధ్వర్యంలో. మీకు ఇక్కడ కార్యకర్తలు అద్భుతంగా, నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, మండలానికి ఒక టీం ఉన్నది. ఇన్ఛార్జీలు టీంలు మీరు పెట్టుకున్నారు, ఓకే. కాకపోతే కార్యకర్తలు 10ల సంఖ్యలో 20, 30, 100 అట్లా ఉన్నారా? అద్భుతంగా వస్తున్నారు. జెండా గద్దెల ఆవిష్కరణ జరుగుతున్నప్పుడే వస్తున్నారు. అన్న మేము వస్తాం అని చెప్పి వస్తున్నారు. అది ఆదరణ స్టార్ట్ అయింది. ఓకే. సో ఇప్పుడు 2029లో టీఆర్ఎస్ బరిలో ఉండబోతుంది. 2029లో కవితక్క నాయకత్వంలో టీఆర్ఎస్ బరిలో ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. ఖచ్చితంగా కవితమ్మ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో కవితమ్మని ముఖ్యమంత్రిని చూస్తామనేటటువంటిది ప్రజల వైపు నుంచి మేము చెప్పదలుచుకున్నాం. కేసీఆర్ గారిని కవిత గారు ఎందుకని ఆ రకంగా తిట్టడం కరెక్టేనా? కవిత గారు ఒక మాట ప్రకటించున్నారు, నా తండ్రిగా నేను గౌరవిస్తా, నా తండ్రిగా నేను గౌరవిస్తా. మన మనిషి కాదు, మన బాధలు వినే పరిస్థితిలో లేడు, మన మనిషి కాదు మరమనిషి అని చెప్పనన్నది తప్ప వేరే అర్థాలు తీయాల్సి. కవితమ్మ తండ్రిగా గౌరవిస్తానంటుంది కానీ పార్టీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో దానికోసం నేను కొట్లాడితే బరాబర్ నిలదీస్తా అని చెప్పి అంటున్నది. అందులో మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. కవితమ్మ ఖమ్మం జిల్లాలో ఉన్న ఉద్యమకారులు ఎవరైనా మీతో ఉన్నారా? వస్తామంటున్నారు. అక్కడ టచ్లో ఉన్నారు, మాకు టచ్లో ఉన్నారు. ఉద్యమకారుల కోసమే పనిచేస్తా ఉన్నది అక్క, మేమంతా కలిసి వస్తామన్నా అని చెప్పని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది 20వ తారీఖు అంటే ఇప్పుడు ఈ జూన్ 20 తర్వాత నుంచి కమిటీలు ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితిగా అప్పుడు కలిసి వస్తారు అందరు. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ని వదిలి ఇప్పుడిప్పుడే చేప కింద నీళ్ళకైనా ప్రవేశించినటువంటి బీజేపీని వదిలి ఆల్రెడీ 10 సంవత్సరాలు అధికారంలో గడించినటువంటి బీఆర్ఎస్ని వదిలి కవిత గారి దగ్గరికి ఎందుకు వస్తారు? అసలు ఏముంది? ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు చెప్పుకొస్తూనే జాతీయ పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జాతీయ పార్టీలుగా ఉంది. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం కావాలనేటటువంటి ఆలోచన విధానంతో ఆనాడు టీఆర్ఎస్గా ఉండి ఇవాళ బీఆర్ఎస్గా మారిన అట్లా ప్రజలు ఏంటంటే రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రం సాధించినాక ఢిల్లీలో ఉండేటటువంటి పార్టీలు ఇక్కడ పెత్తనాలు చేస్తూ ఉంటే పార్టీకి 10 సార్లు ఢిల్లీ పోవటం, జీ హుజూర్ అని చెప్పని మొక్కేటటువంటి పరిస్థితులే ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా రేపొద్దునికి ఎవరు వచ్చినా. ఆ పరిస్థితి నుండి తెలంగాణ అస్తిత్వం పేగుబంధం కలిగినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ఎవరైతే ఆ బంధాన్ని వదులుకొని బయటికి పోయినారో అది కాదు, ఖచ్చితంగా ఈ బంధానికి, ఈ సెంటిమెంట్కి తెలంగాణ రాష్ట్రం ఈ బంధానికి, ఈ పేగుబంధానికి కట్టుబడి ఉన్నది అని చెప్పని కవితమ్మలా మారి ఈ పేగుబంధాన్ని నిలబెట్టేదానికోసం, భౌగోళిక తెలంగాణ సాధించుకున్న దాన్ని సామాజిక తెలంగాణ చేసేదానికోసమే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రజలు వస్తారు, ఆదరిస్తారు, ఉద్యమకారులు కూడా యాడ్ అవుతారు. ఇక్కడ మీరు కవితమ్మ అన్నారు, అమ్మ అనేది యాడ్ చేసిండు. ఇప్పుడు తీహార్ జైల్లో గడిపినటువంటి కవిత గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మగా ఎలా ఉంటారు, ఎలా అంగీకరిస్తారు ఏందని చెప్పేసి విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏం చెప్తారు? విశ్లేషకులు మీరు మాట్లాడుతూ విశ్లేషకులు అంటూ ఉన్నారు. విశ్లేషకులకు తెలిసింది ఒక విషయం, కవితమ్మ తిహార్ జైల్లో 5.5 నెలలు గడిపింది. ఆ తర్వాత
కవితమ్మ ఈ కేసుకు సంబంధమే లేదని చెప్పని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఇంకా విశ్లేషకుడు ఏ పద్ధతిలో మాట్లాడతారు? చేయని నేరానికి కవితమ్మ జైలు పాలైతే కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడడం కోసం, రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్క సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే కోసం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సాధించేటటువంటి పద్ధతుల్లో వస్తూ ఉన్నది. కాబట్టి కవితను అమ్మగా చేసుకుంటేటువంటి పరిస్థితి. ఇదే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని మీరే చెప్పారు. ఇక్కడ మీ పార్టీ మరి ఉంటుందా? 3 మంత్రులను తట్టుకొని, బీఆర్ఎస్ నాయకులను తట్టుకొని, అట్ ద సేమ్ టైం బీజేపీ నాయకులను తట్టుకొని టీఆర్ఎస్ ఇక్కడ ఉంటుందా? ఒకటి ఎవరిని తట్టుకోవాల్సిన పనిలే. 3 మంత్రులు అంటే పుట్టుక నుంచి ఒక దగ్గరే ఒకటే రాజకీయం చేసుకుంటూ ఒక పార్టీనే మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే ప్రతి పార్టీలో వాళ్ళనే చూస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ మాకు మంత్రులను తట్టుకొని ఇంకోళ్ళని తట్టుకునే కాదు, ప్రజలు కవితమ్మని నమ్ముతున్నారు. భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ చేస్తానంటున్నది. సబ్బండ వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, తీసుకొస్తానని చెప్పి అంటున్నప్పుడు ఇక్కడ వ్యక్తులను, శక్తులను, వేరే వాళ్ళని మనం చేసుకోవాల్సిన పనిలే. ఇప్పుడు ఎవరు తాను ఆత్మగౌరవంతో నిలబెట్టుకునేటటువంటి పోరాటం జరుగుతున్నటువంటి నేల ఇది. ఈ నేలలో ఉద్యమం నడిపినటువంటి ప్రతి ఒక్కడు అస్తిత్వాన్ని కోరుకుంటాడు. ఆ కోరుకున్నప్పుడు ఇక్కడ ఎవరికి అడ్డమేం కాదు. రెండోది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవాళ ప్రతిదీ ఇంత చిన్న విషయాలు కూడా సోషల్ మీడియా బాగా వచ్చింది. ఒకరి గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు. అమెరికాలో ఏం జరిగిందో ఖమ్మంలో 2 నిమిషాలు తెలిసిపోయే పరిస్థితున్నది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ప్రజలు, సబ్బండ వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చేటటువంటి ఎవరైతే తీసుకొస్తామని చెప్పని చెప్తా ఉన్నారో వాళ్ళని నమ్మాల్సిన పరిస్థితి. ఆ నమ్మకం కూడా ప్రజలకు కల్పించేటటువంటి పద్ధతి కవితమ్మ పంచజన్యంతోనే ప్రకటన చేసింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ వస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఖమ్మం జిల్లా ప్రజలకి లేదా రాష్ట్ర ప్రజలందరికీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి 4.5 కోట్ల ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడుగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి. అన్నలారా, అక్కలారా, మిత్రులారా, విద్యార్థి మేధావులారా, కార్మిక కర్షకులారా, ఇవాళ ఒక మనిషికి ఏమైతే కావాలనో, కావలసినటువంటిది ఏంటో తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, కవితమ్మగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి 4.5 కోట్ల ప్రజానీకాన్ని కన్న తల్లిలా చూసుకుంటానని చెప్పని పంచజన్యాన్ని ప్రకటించినది. మనకు కావలసినటువంటి విద్య ఉచితం, మనకు కావలసినటువంటి వైద్యం పూర్తిగా ఉచితం, మహిళా సాధికారిత, ఇవాళ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, తెలంగాణ సామాజిక తెలంగాణ వైపుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం. ఒక మనిషికి ఇంతకంటే కావాల్సిందేమీ లేదు. కాబట్టి కావలసినటువంటి ప్రతిదీ మన కోసం, మనతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం సాధన అయితే జరిగింది కానీ సామాజికంగా కాలేదనేటువంటి అంశంతోనే రాజకీయంగా మీ ముందుకు వస్తున్నటువంటి అక్కను మనం ఆదరించాలా. అక్కతో పాటు నిలబడేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను ఆదరించాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సామాజిక తెలంగాణ రూపకల్పన చేసేటటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేనను మీరందరూ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించాలని చెప్పని, మన కోసం మనం నిలబెట్టుకునేటటువంటి మన పార్టీ కవితమ్మని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నదని చెప్పని తెలియజేస్తూ, ప్రతి సమస్యలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏదైతే ఉన్నదో, ప్రజాపాలన అని చెప్పుకుంటూ వచ్చే బుల్డోజర్ రాజ్యాన్ని వెళ్తూ హైడ్రా పేరుతోటి నిర్మించాల్సినటువంటి ఇళ్లను కూలుస్తున్నటువంటి వాళ్లకు ధీటుగా నిలబడి సమాధానం చెప్తున్నటువంటి ప్రజానీకానికి అండగా ఉంటున్నటువంటి కవితమ్మ నాయకత్వంలో మనమందరం ముందుకు పోవాలని, మనం చూసినట్టయితే ఇవాళ హైదరాబాద్తో పాటు ఖమ్మం నగరంలో కూడా గూడు చెదిరిపోయినటువంటి బిడ్డలకు అండగా, నిరుద్యోగులకు అండగా, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, కులాలు మతాలకు అతీతంగా కవితమ్మ చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి ప్రజా మద్దతు కూడా పెద్ద ఎత్తున వస్తున్నది. కాబట్టి మనం అందరం కలిసి కవితమ్మ నాయకత్వాన్ని బలపరచవలసిందిగా ఖమ్మం జిల్లా నుండి నేను మీ బానోత్ కిషన్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. జై హింద్, జై తెలంగాణ, జై కవితమ్మ. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తుండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.